వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను టమోటా రసం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనకి రసం పొడి అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి రసం పొడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్తో. మరి ఇందులోకి నేను వేసినటువంటి ఇంగ్రీడియంట్స్కి వస్తే ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు వీటిని ఇలాగా మిక్సీ పట్టేసుకున్నా. మరీ మెత్తగా కాకుండా ఇలాగ బరకగా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్న 2 టమోటాలు, 2 టమోటాలు తీసుకొని మనం మొత్తం అంతా మెత్తగా అయ్యేలాగా ఇలాగా చిదుముకోవాలి. ఇక్కడ నేను ఇందులో వచ్చినటువంటి టమోటా పీచు అలాగే చింతపండు ఏమీ తీయకుండా గుజ్జుతో సహా అలాగే వేసుకుంటాను. మనకి ఇలాగా వేసుకుని ఇలాగ ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఫ్రెష్గా ఉండేటువంటి కరివేపాకు వేసి కరివేపాకు ఫ్లేవర్ మొత్తం రసానికి పట్టేలాగా బాగా ఇలాగ మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నాం. ఇక్కడ నేను ఆయిల్ కానీ ఎక్కువగా వేసుకోవట్లేదు, జస్ట్ 1 స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకొని అందులోకి పోపు వేసుకుంటాను. అలాగే 1 ఎండుమిర్చి, మనకి కారం కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు ఆల్రెడీ మనం రసంలోకి వేసుకున్నాం కదా కొద్దిగా, ఇప్పుడు ఇంకాస్త వేసుకొని ఇప్పుడు కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నటువంటి మసాలా మొత్తాన్ని వేసుకొని 1-2 నిమిషాలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవరు బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం టమోటా చింతపండు గుజ్జు మొత్తం అంతా వేసేసుకొని వాటర్ వేసుకోవడమే. నేనైతే కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకున్నా. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటాను. అలాగే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం వేస్తేనే మనకి రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఒకవేళ మనకి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, కానీ బెల్లం వేసి చూడండి, రసం అనేటువంటిది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇక్కడ టమోటా అలాగే చింతపండు మాత్రమే ఉడికించుకోవాలి కాబట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. ఆల్రెడీ మనకి ఇందులో వేసినటువంటి మసాలా బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి 5 నిమిషాలు టమోటా బాగా ఉడికి ఈ రసంలోకి అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే చాలు. మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం వేసినటువంటి వెల్లుల్లి కూడా మంచి ఫ్లేవర్లో ఉంటుంది. ఒకవేళ మనకి వెల్లుల్లి తక్కువగా వేసుకుంటే ఇంగువ వేసుకోవచ్చు కాస్త. నేనైతే వెల్లుల్లి ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి ఇంగువగానే వేయట్లే. చివరిగా కొత్తిమీర వేసేసుకొని 2-3 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి